అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే యేసు ప్రభు సర్వ మానవాళి కొరకు భూమి మీదకు వచ్చాడనమాట. వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించినాడు. తన రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడనమాట. అందుకు ఆయన చెప్తున్నాడు ఏమంటే, నేను మీ కొరకు నా శరీరాన్ని అంతా సమస్తాన్ని కూడా ఇచ్చేసిన. అంటే నా శరీరము దున్నబడింది, చీలికలు పీలికలు అయిపోయింది, నా రక్తం అంతా కూడా చివరి బొట్టు వరకు కూడా మీ కొరకు కార్చాను. కాబట్టి నేను మరణించి మరలా మీ కొరకు సజీవుడై తిరిగి లేచాను, పునరుద్ధానుడై తిరిగి లేచాను. కాబట్టి నేను ఆ శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి పాపం లేకుండా పరిశుద్ధంగా నా తండ్రి వలన నేను జీవించగలిగాను. నా తండ్రి ఆత్మ చేత నేను జీవించగలిగాను. అంటే నేను పరిశుద్ధంగా ఎలా జీవించగలిగాను అంటే, నా తండ్రి యొక్క ఆత్మ నాలో ఉండి నన్ను పరిశుద్ధంగా నడిపించింది. అందువల్ల నా శరీరము కూడా పరిశుద్ధంగా నేను జీవించగలిగాను, కాపాడుకోగలిగాను. కాబట్టి ఈ సమయంలో మీరు నా శరీరం తినడం వల్ల, నా రక్తము త్రాగడం వల్ల మీరు నిత్య జీవం గలవారవుతారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు. ఈ లోకంలో మీకు ఎన్నో రకాల శోధనలు ఎదురవుతాయి, ఎన్నో రకాల పాపాల్లో శాపాల్లో మీరు పడుతారు, లేస్తారు. అలా జరుగుతుంది. కాబట్టి అందువల్ల మీరు నా శరీరమును తీసుకుంటే, నా రక్తము త్రాగితే మీరు నిత్య జీవం గలవారవుతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే, ప్రతి ఆదివారము లేదా అంటే ప్రతి చోట ఇలాగే ఉండదు. కొన్ని చోట్ల వచ్చేసి ప్రతి ఆదివారం ఇస్తారు, కొన్ని చోట్ల వచ్చేసి 2 వీక్స్కి ఒకసారి ఇస్తారు, లేదంటే కొన్ని చోట్ల వచ్చేసి జస్ట్ ఓన్లీ మంత్లీ ఫస్ట్ ఇస్తారనమాట, సండే, లేకపోతే ఎప్పుడైనా కావచ్చు. సో అలా ఇస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏమంటే, నువ్వు ఆయన శరీరంను తీసుకుంటే, ఆయన రక్తాన్ని తీసుకుంటే నీవు పరిశుద్ధంగా జీవించగలుగుతావు అని వాక్యం చెప్తుందన్నమాట. సో ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు, నువ్వు దేవుని యొక్క శరీరం కానీ రక్తం కానీ తీసుకోలేదు అనుకో, పడుతూ ఉంటావు లేస్తూ ఉంటావు, పడుతూ ఉంటావు లేస్తూ ఉంటావు, ఇలాగే సరిపోతుంది. కానీ ఇంకోటి ఏంటంటే, నువ్వు బాప్తిస్మం పొందలేదు కాబట్టి నీకు నిత్య జీవానికి అర్హత లేదు, నిత్య జీవం చేరడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా నియమం పెట్టాడు ఏమంటే, నువ్వు డెఫినెట్లీ బాప్తిస్మం అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే దేవుని రక్తము కానీ శరీరం కానీ తీసుకున్న తర్వాతే నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు, లేదంటే అవకాశమే లేదు. ఎందుకంటే నీకు ఒకవేళ నువ్వు దేవుని తెలుసుకోకుండా చివరి క్షణంలో నువ్వు చనిపోతున్నావు అనుకో, ఆ టైంలో నువ్వు తెలుసుకుంటే దేవుడు సరే నీకు ఎక్కువ టైం లేదు కాబట్టి సరే అని చెప్పి నీకు యాక్సెప్ట్ చేస్తాడు, నువ్వు పరలోకానికి వెళ్ళొచ్చు. లేదు నీకు ఇంకా ఒక 8 years వరకు టైం ఉంది, అంతవరకు ఉండి కూడా బాప్తిస్మం డెఫినెట్లీ తీసుకోవాలి, ఇది అవసరము అని తెలిసి కూడా నువ్వు తీసుకోకుండా, దేవుని శరీరం రక్తాన్ని తీసుకోవాలి, ఇది అవసరము, వీటిని తీసుకుంటేనే నేను పరలోకం చేరతాను లేకపోతే చేరాను తెలిసి కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసి తీసుకోలేదనుకో, అప్పుడు ఒకవేళ పొరపాటు నువ్వు చనిపోతే నీకు నిత్య జీవం ఉండదు. ఎందుకంటే తెలిసి కూడా నువ్వు నెగ్లెక్ట్ చేసినావు కాబట్టి. అందుకు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నీకు తెలిసి కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ నువ్వు తెలియదు, తెలుసుకో. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఒక్కోటి నీకు బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. తెలుసుకో, బాప్తిస్మం పొందుకోవాలి, అలాగే దేవుని యొక్క శరీరమును తిని ఆయన రక్తంను త్రాగాలి. అప్పుడే నీవు నిత్య జీవం గలవాడవుతావు. అప్పుడు నువ్వు తీసుకున్న తర్వాత ఒకవేళ చనిపోయినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అంత్యదినమున నేను వానిని లేపుదుని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. ఒకవేళ నువ్వు ఇప్పుడు తీసుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, దేవుని రక్తాన్ని తీసుకుంటున్నావు, శరీరంను తీసుకుంటున్నావు, అయినా కూడా చనిపోయినావంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు శరీర మరణం మాత్రం పొందావు కానీ ఆత్మ మరణం అయితే పొందలేదు. ఎందుకంటే ఆత్మ విషయమై నువ్వు పరలోక రాజ్య వారసురాలు అయిపోయావు. కాబట్టి అంత్యదినమున నువ్వు ఖచ్చితంగా తిరిగి మరలా లేస్తావు, దేవుడు వచ్చి నిన్ను తిరిగి మరలా లేపుతాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఖచ్చితంగా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు, డెఫినెట్లీ బాప్తిస్మం తీసుకోండి, డెఫినెట్లీ దేవుని యొక్క శరీరము రక్తమును తీసుకోండి.
అప్పుడే మీరు నిత్య జీవం గలవారు అవుతారు అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇంకా మీరు బాప్తిస్మం తీసుకోలేదేమో, ఖచ్చితంగా ఇదే సమయం, నేడే రక్షణ దినము దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వెళ్ళండి, వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఏ సంఘంలో అయితే ఉన్నారో, లేకపోతే మీ ఇష్టం, ప్రార్థన చేయండి, దేవుడే చూపిస్తాడు నువ్వు ఎక్కడ బాప్తిస్మం తీసుకోవాలో కూడా. బాప్తిస్మం తీసుకోండి, అలాగే దేవుని శరీరంను రక్తంను కూడా తీసుకోండి, అప్పుడు మీరు నిత్య జీవం గలవారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఇంకా సమయాన్ని వేస్ట్ చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, మీ మహాకృపను బట్టి మరొకసారి దేవా ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును దేవా, మీ లేఖనం చెప్తుంది ఏమంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే దేవానైనా నిత్య జీవము గలవాడు అవుతాడని చెప్పేసి చెప్తుంది. కాబట్టి దేవా, అంత్యదినమున నేను వాడిని లేపుతానని చెప్తున్నారు. కాబట్టి తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే బాప్తిసం పొందకుండా నేను ప్రభా మీ శరీరము రక్తమును తీసుకోకుండా ఉన్నారు, వారందరినీ కూడా మీరు ప్రేరేపించండి. వారు కూడా బాప్తిసం తీసుకొని మీ శరీర రక్తంలో నేను ప్రభు పాలిభాగస్తులు అవ్వడానికి, నిత్య జీవం గలవారు అవ్వడానికి సహాయం చేయండి దేవా. ఎంతోమంది దేవా బాప్తిసం పొందినా కానీ మీ శరీరం రక్తం తీసుకుంటున్నా కూడా ఎంతోమంది బలహీన పడుతుంటారు, ఎంతోమంది పడిపోతుంటారు, లేస్తుంటారు. అలాంటి స్థితిలో కూడా ఎంతోమంది ఉన్నారు. మీకు ఇష్టమైతే ప్రభా వారందరినీ కూడా నేను ప్రభా బలపరచండి దేవా, శక్తిమంతులుగా చేయండి. ఆత్మీయ విషయం ఎక్కడ పడిపోకుండా నేను ప్రభా నిలబడేటట్టుగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, తోడుగా ఉండమని, కృప చూపెట్టమని. అయ్యా, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.